హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఫుల్ వీడియో పెడతా అని చెప్పేసి మొత్తానికి ఇప్పుడు పెట్టేస్తున్నాను. మన ఆగస్టు సెప్టెంబర్ మంత్స్ అండి, ఫుల్ అండ్ ఫుల్ గేమ్స్ అన్నీ ప్రాక్టీస్ చేసుకొని మేము కూడా ఏదో ఒక త్రో బాల్ పార్టిసిపేట్ చేసాము. సో ఇది వచ్చేసి మెమోరియల్ పార్క్ అండి. ఈ మొత్తం పార్క్ చూసారంటే 75 ఎకరాల పార్క్ అనమాట ఇది. దీంట్లో లేని గేమ్సే లేవు, అన్నీ సూపర్గా ఎంజాయ్ చేసామాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ నుంచి లేడీస్ గేమ్స్ ఏంటి అండ్ జెంట్స్కి ఇలా సపరేట్గా గేమ్స్, అలా బోలెడన్ని కోర్ట్స్, బోలెడన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. సో వీళ్ళందరూ అసలు ఎప్పుడు ప్రాక్టీస్ మొదలు పెడతారనుకుంటున్నారు? దాదాపు ఒక ఆగస్ట్ అనుకోవచ్చు. ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి సీరియస్గా ప్రాక్టీస్ మొదలుపెట్టి సెప్టెంబర్ ఎండ్న టోర్నమెంట్తో ఫినిష్ చేసేస్తారు. ఇంకా కొన్ని సీరియస్గా ప్లే చేసే వాళ్ళు అయితే ఇంకొక 2-3 నెలల ముందు నుంచే మొదలు పెడతారు. కాకపోతే ఇక్కడ డీప్గా సమ్మర్ ఉండటం వల్ల కొంచెం లేట్గానే స్టార్ట్ చేస్తారనమాట ఆగస్ట్లో. జనరల్గా సమ్మర్ అంటే అసలు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? దగ్గర మనకు ఒక ఎలా చెప్తే మనకు అర్థమవుతుంది అంటే, మనం ఒక 50 degrees టెంపరేచర్ మనకు వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది? ఒక 45-42 అలా ఉంటేనే మనం తట్టుకోలేం కదా. సో ఇక్కడ 50 degrees మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ అలా ఉంటుంది అనమాట. అందుకని చెప్పి ప్రాక్టీస్కి త్వరగా రారు. ఈవెన్ ఒక 8-8:30కే నైట్ అవుతుంది అనమాట. అంతవరకు సన్లైట్ ఉంటూనే ఉంటుంది. మనకి ఇప్పుడు మార్నింగ్ ఎలా ఉంటుందో నైట్ కూడా అలాగే ఉంటుంది, నైట్ 8:30 వరకు కూడా. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నైట్ జరుగుతూ ఉంది కదా, ఏంటి నైట్ పెట్టుకున్నారని అనుకుంటారు కదా జనరల్గా. అందుకని చెప్పి టయర్డ్ అవ్వకుండా ఉండడానికి ఇంత మంచి మంచి లైట్స్ అన్నీ ఉంటాయి ఈ పార్క్లో. స్టార్ట్ చేసేస్తారనమాట గేమ్స్. మొత్తానికి ఒక 45 days 50 days ప్రాక్టీస్ తర్వాత వీళ్ళకి ఫైనల్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది. వాలీబాల్ టోర్నమెంట్ ఫైనల్స్, సెమీఫైనల్స్ మొత్తం అన్నీ ఉంటాయి. అన్ని టీమ్స్ ఆడిన తర్వాత బెస్ట్ 2 teams వచ్చేసి ఫైనల్లోకి వచ్చేస్తారు. చూసారు కదా, అసలు ఛాన్సే లేదు. ఎంత ఈక్వల్గా ఆడారంటే వీళ్ళు చాలా దగ్గరగా ఆ పాయింట్స్ చూసామంటే వీళ్ళు 20లో ఉంటే వాళ్ళు 21లో ఉంటారు. సో అంత నియర్ బై వచ్చింది. ఈవెన్ స్టార్టింగ్ నుంచి కూడా 16, 17, 17, 18 అలానే వెళ్తుంది. సో చూసే వాళ్ళకు కూడా వచ్చేసి అసలు వీళ్ళు విన్ అవుతారా అని చెప్పేసి బెట్ కట్టుకుంటూ ఉంటారు. అంత క్లోజ్గా పాయింట్స్ వెళ్తూ ఉంటాయి. మనకి తెలుసు కదా, విన్నింగ్ టీమ్స్ అంటేనే ఇంకా మాత్రం కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో ఈ వాలీబాల్ గేమ్లో వచ్చేసి కింద పడి పైన పడి భయంకరంగా ఆడుతున్నారు. దీంట్లో చూసామంటే ఆ ఎల్లో షర్ట్ అతని మట్టికి అమెరికన్లా ఉన్నాడు, మిగిలిన వాళ్ళందరూ మనవాళ్ళే. మన వాళ్ళు కూడా సౌత్ ఇండియన్సే ఎక్కువ చూస్తామండి మేముండే ఏరియాలో, నార్త్ వెస్ట్ అర్కన్సాస్ అనమాట. సో ఎక్కువగా మన తమిళియన్స్, తర్వాత మన తెలుగు పీపుల్ అయితే మెజారిటీ ఎక్కువ. అందుకనే తానా అని చెప్పేసి ఒక గ్రూప్ ఉండింది, అసోసియేషన్ ఇక్కడ, తెలుగు అసోసియేషన్ అనమాట. వాళ్ళే ఈ స్పోర్ట్స్ అన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఒక అమౌంట్ కట్టేసి రిజిస్ట్రేషన్ చేయాలి. అమౌంట్ ఎంత ఉంటుంది ఏంటి అంటే ఒక $70, $80 అలా ఉంటుంది అనమాట ఈచ్ టీమ్కి. సో అలా పే చేసేసి చక్కగా మన వాళ్ళు అయితే ఇండియాకి పంపించి టీషర్ట్స్ అన్నీ కూడా ఆర్డర్ పెట్టుకుంటారనమాట. మన నేము, మనకి నచ్చిన నెంబర్ అంటే గుర్తొచ్చింది, ఈ 7 నెంబర్ కోసం పడరాని పాటలు పడతారనమాట టీంలో. నాకు కావాలి 7 అంటే నాకు కావాలి అని చెప్పేసి. బట్ ఫైనల్గా ఎవరు ఫస్ట్ చూజ్ చేసుకుంటారో ఆ టీషర్ట్ పైన 7 నెంబర్ వాళ్ళు చేసేసుకుంటారు. అండ్ అటుపక్క టీం చూసారు కదా, వైట్ టీషర్ట్స్ వేసుకున్నారు. వాళ్ళు టీషర్ట్స్ నేమ్స్ అన్నీ మన ఇండియాకే పంపించి ప్రింట్ చేసుకొని తెచ్చుకుంటారు. అలా ఇండియాకి పంపించి మొత్తం ఆ టీషర్ట్స్ తెచ్చుకున్నందుకు దగ్గర ఒక $17 to $18, $20 అలా అవుతుందండి. షిప్పింగ్ కాస్ట్, ప్రింటింగ్ కాస్ట్, టీషర్ట్ కాస్ట్ మొత్తం అన్నీ కలిపి కూడా. సో కానీ బాగుంటుంది. ఇక్కడ ఇలా డ్రెస్ కోడ్ లేకుండా ఆడే వాళ్ళకి ఏంటంటే, ఇండివిజువల్ ప్లేయర్స్ ఎవరు బాగా ఆడుతున్నారు అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు మనం. మరి ఇక్కడ మేమంతా ఇలా రిలాక్సింగ్గా కూర్చొని చూస్తూ ఉన్నాము. చూసారా, చంటి పిల్లల్ని తీసుకొని కూడా వస్తారు. ఒక 3 months దాటిందంటే చాలు, అలా స్ట్రాలర్లో వేసుకొని తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు అన్నమాట ఇవన్నీ. ఆ పిల్లలందరూ చూస్తున్నారు ఆ గ్రౌండ్లో, వాళ్ళందరూ కమింగ్ ప్లేయర్స్ అనమాట. అదే అండి, ప్లేయర్స్ పిల్లలు. మన ఊళ్ళో మనం చూసినట్టయితే ఈ పెళ్లి కాని వాళ్ళు, టీనేజర్స్, వాళ్ళు గేమ్స్ ఆడుతూ ఉంటారు.
బట్ ఇక్కడ వచ్చేసి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుంటుందండి. ఎందుకు అమెరికా ప్రిఫర్ చేస్తారు జనాలు అంటే 5:30 తర్వాత లాగౌట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం వర్క్ చేయాల్సి ఉండదు మోస్ట్లీ. చాలామందికి ఒక 90% ఆఫ్ ద పీపుల్కి అలాగే వెళ్తూ ఉంటుంది. సో రిమైనింగ్ టైం అంతా వచ్చేసి ఇలాగా క్వాలిటీ ఆఫ్ టైం ఇలా స్పెండ్ చేస్తూ ఉంటారు. కొంతమంది టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు, కొంతమంది ఇలాగ స్పోర్ట్స్ వస్తూ ఉంటారు. ఇంకా మల్టిపుల్ వేస్లో ఎవరి ఎంటర్టైన్మెంట్ వాళ్ళది కదా. అక్కడ శారీ కట్టుకొని ఒక ఆంటీ కనిపిస్తున్నారు చూసారా, చాలా మంది ఉన్నారు అలాగే. ఇక్కడ పేరెంట్స్ అందరూ సమ్మర్ ఇక్కడ విజిట్కి వస్తారనమాట. వాళ్ళని ఇంకా ఈ వీకెండ్స్లో ఫ్రైడే, సాటర్డే, సండే వాళ్ళ పిల్లలంతా బయట తీసుకొచ్చి అంతా తిప్పి చూపిస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా ఇవన్నీ చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్తారనమాట. ఎవ్రీ 6 months పేరెంట్స్ ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు. ఇక్కడ చూసినట్టయితే మన శారీస్లో కనపడే వాళ్ళందరూ మన తెలుగు వాళ్ళు, తమిళ్ వాళ్ళు ఉంటారనమాట. నార్త్ ఇండియన్స్ జనరల్గా చుడిదార్స్ అవి వేసుకొని ఉంటారు పేరెంట్స్ కూడా. అండ్ బాగుంది కదా. ఇక మా టీం అంతా గేమ్ అయిపోయిన తర్వాత ఇలా ఒక దగ్గర కలిసి చక్కగా డిన్నర్ చేసేసాము. 12 అవుతా ఉంది టైము. సో హ్యాపీగా ఉంది మీతో ఇది షేర్ చేయడం. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ కోసం రెడీగా ఉండండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో కూడా నా వీడియోస్ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మరి ఉంటాను.